అందరికీ నమస్కారం. నేటి కవిత యజమాని. రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. అమ్మ నాన్న అంటే ఎవరో 6వ 7 దాకా తెలియదు. చాలా రోజుల వరకు నాకు పేరుంటుందని కూడా తెలియదు. పక్కన ఉన్న అందరూ నన్ను బకోడా అని పిలుస్తుంటే అదే నా పేరు అనుకొని అప్పటి వరకు ఒప్పుకున్నా. కుప్పలు వేసే కుప్పతొట్టిలో నుండి బయటికి వచ్చిన నాకు నా అన్నవారెవరూ లేరన్నదే నిజం. అందుకే నాది ఇంగిలాకు జీవితం. పగలంతా పనిచేసి అలిసి రాత్రికి చేరుకుంటా మెయిన్ రోడ్లో ఉన్న నా ప్లాట్ఫారం ఇంటికి. వర్షం వచ్చి తడిస్తే చలికి వణుకుతూ లేస్తా. పోలీస్ ఆయన తరిమేస్తే చెట్టో పుట్టో చూసుకుంటా. నాకున్న ఆస్తి అక్కరగా వేసుకునే అందాల అరనికరు, మాసిన చెరుగుల చొక్కా. దానివల్ల లేదు నాకు ఏ చీకు చింత. బడి చదువులకు దూరం అయినా ఏ భాషలోనూ ఏబిసిడీలు ఆఈలు రావు. కానీ జీవిత పాఠాలు చాలా నేర్చుకున్నా. బీదరికాన్ని చూసి భయపడే వారిని చూసి ధైర్యంగా నవ్వుకునే జీవిని నేను. అందరిలా అన్నం తిని ఆడుకునే వయసైనా పెట్టే నాథుడు లేడు, ఆడుకునే తోడు లేదు. ఇదివరలో గాంధీజీ, నెహ్రూజీ, నేతాజీ, రాజాజీ అన్న ఎన్నో పేర్లు విన్నా. ప్రస్తుతం 2G, 3G, 4G, 5G పేర్లు వింటున్నా. జీజీ అన్న పేర్లు బాగున్నా మా జీవితాలే బాగోలా. టీ కొట్లో గ్లాసులు కడిగా, సారా కొట్లో టేబుల్ తుడిచా, పాలు పేపరు 10 ఇళ్లకు వేశా. అన్నీ ఒకరి కింద బానిస పనులే. కోపం వచ్చింది, చొక్కా చింపా, రోడ్ల మీద ఆపిన కార్లను తుడిచా. కొందరు వారి కారు ముట్టుకున్నందుకు నన్ను తన్ని తరిమారు. ఇంకొందరు 5-10 చేతిలో పెట్టారు. అక్కడి కాలనీ వాళ్ళు నన్ను కొందరు పిలిచారు వాళ్ళ కార్లు బైకులు తుడవటానికి. ఈరోజు ఈ ఏరియాలో కార్లు బైకులు తుడిచే కాంట్రాక్ట్ నాదే. నా కింద 2 పనిచేస్తున్నారు. ఎట్టకేలకు నేను అయ్యా యజమాని. ఎవరి కింద పని చెయ్యని పనివాణ్ణి. యజమాని. రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్.